క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరట సమాధానము దైవ దీవెనలు కలుగునుగాక. ఆమెన్. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి మాట నుండి ధ్యానం చేద్దాం. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురముండటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీల సమాజకులందరూ నిలుచుచుండగా వారిని దీవించెను. చాలు. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకున్నాం. దేవుని కొరకు మందిరాన్ని కట్టిన ఆ సమయంలో దేవుడే దిగివచ్చి సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి అద్భుత ఘట్టం అది. ఆ రోజు సొలొమోనుతో దేవుడు ఆయన నివాసం చేసే ఇంకో ఉన్నత ప్రదేశం గురించి చెప్పాడు. మనందరికీ అది విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే మనకున్న ఆలోచన వేరు. కానీ అక్కడ సొలొమోనుతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను గాఢాంధకారములో నివాసం చేస్తాను అని అన్నాడు. అదే చాలా విచిత్రమైన విడ్డూరమైన విషయం. దేవుడు అంధకారంలో ఉంటాడా, వెలుగులో ఉంటాడా? మనకు తెలిసినంత వరకు వెలుగే. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగే ఆయన, ఆయనే వెలుగు. అలాంటిది ఇక్కడ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేశాను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు సొలొమోనుతో ఏం చెప్పాడంట? నేను గాఢాంధకారములో నివాసం చేస్తాను బాబు అని చెప్పాడంట. సొలొమోను ఆ మాట చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపడి ఉంటారు. దేవుడు వెలుగులో ఉండేవాడు కానీ గాఢాంధకారంలో ఉండేవాడు కాదు కదా, ఈయన గాఢాంధకారంలో నివాసం చేయడం ఏమిటి? బైబిల్ గ్రంథంలో అంధకార సంబంధులు, చీకటి సంబంధులు అనే మాటలు మనకు కనబడ్డాయి. మీరు పగటివారే కానీ చీకటి వారు కారు, మీరు వెలుగు సంబంధులే కానీ చీకటి సంబంధులు కారు. అంధకారము చీకటి రెండు ఒకటేనా? భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. అంటే గాఢాంధకారపు లోయలో ఏముంటుంది? అపాయం ఉంటుంది. మరి ఈయన ఏ గాఢాంధకారంలో నివాసం చేస్తాడు? గాఢాంధకారం అంటే ఇక్కడ మీనింగ్ ఏమిటి చూడండి ఒకసారి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ మాట కూడా చూద్దాం. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా, దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపించాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? గాఢాంధకారంలో ఉన్నాడు. అంటే మోషే కాలము నుంచి కూడా ఆయన గాఢాంధకారంలో ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన నివాసం గాఢాంధకారంలో ఉంది. దేవుడు గాఢాంధకారములలో నివసించేవాడు కాదు అనేది మనందరి అభిప్రాయం. నిజమే. మీరు నేను మనం అనుకునే చీకటి కాదు ఇది. మీరు నేను మనం అనుకునేటువంటి సాతానీయమైనటువంటి ప్రభావం కాదు ఇది. నేను ఒక్క మాట అడుగుతాను, దేవుడు కొత్తగా గాఢాంధకారంలో ఉన్నాడా? అసలు ఏమీ లేనప్పటి నుంచి గాఢాంధకారంలో ఉన్నాడా? ఈ విశ్వములో అసలు ఏమి నిర్మాణం కాకముందు నుంచి ఆయన గాఢాంధకారంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన మారనివాడు, ఎప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉన్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడని ఆయనకు పేరు. అదే నిజమైతే ఈ విశ్వములో చిన్న అణువు కూడా లేనప్పుడు ఆయన గాఢాంధకారంలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఆయన పోలికలన్నిటినీ వీడు రుద్దుకొని, ఎవడు? పడిపోయిన దేవదూత ఆయన పోలికలన్నిటినీ వీడు రుద్దుకొని ప్రతిబింబింపజేసుకొని నేనే ఆయనను అని నమ్మబలుకుతాడు సాతాను. వాస్తవానికి గాఢాంధకారం అనేది దేవుడు నివాసం చేసే ప్రదేశం కూడాను. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు గాఢాంధకారములో నుండి మాట్లాడేవాడు. గాఢాంధకారం ఆయన కాల క్రింద కూడా ఉంది అని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 11వ మాట చూడండి. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా. అది సంగతి. దేవుడు మానవుల మధ్యలోనికి దిగి వచ్చే సమయంలో ఎలా దిగి వచ్చేవాడంట? గాఢాంధకారములో ఉండి దిగి వచ్చేవాడు. ఆయన నిత్యత్వంలో నివసించే స్థలం వేరు. ఆయన మనుషుల మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ మేఘము గమ్ముకొని గాఢాంధకారం ఎక్కువగా ఉండేది. ఎందుకలా గాఢాంధకారం ఉండేదంటే 2 కారణాలు చెప్తాను. మొదటిది, దిగి వచ్చిన దేవునిని చూడడం మన తరం కాదు, మన వల్ల కాదు. అందుకని
ఆయన చుట్టూ ఆయన ఓ చీకటి పొరను, ఏమండి, ఓ అంధకారపు పొరను అడ్డుగా పెట్టుకునేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి కొండ దిగి వచ్చే సమయానికి మోషే చర్మం ఏమైనది? ప్రకాశించినది. అది ప్రకాశించిన సంగతి మోషేకే తెలియదు. మోషే దిగి వచ్చే సమయానికి అందరూ అది చూసి భయపడిపోయి చూడవెరచిరి అని రాయబడింది. అంటే చూడలేకపోయారంట, చేతులు అడ్డుగా పెట్టుకున్నారు. ఇదే సిచ్యువేషన్ మనం కెరూబుల దగ్గర చూడొచ్చు. 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ముఖమును కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి వారిని చూడొచ్చు. అలాగే మోషే ముఖాన్ని చూడడానికి ప్రజలు వెరిచారంట. అప్పుడు అతనికి ముఖం పైన ముసుగు వేసి తీసుకొని వెళ్ళి గుడారంలో కూర్చుండబెట్టారు. ఆయన బయటకు వచ్చే వరకు ఆ ముసుగు అలాగే ఉంది, మరలా వస్తుంటే తీసేస్తాడు. ఒక మానవుని పైకి దేవుని ప్రకాశం వచ్చినప్పుడే ఇంకో మానవుడు చూడలేకపోతే ప్రకాశమై ఉన్న దేవుని ఎవరూ చూడలేరు. ఈ మాట ఎక్కడ రాయబడింది? చాలా స్పష్టంగా యోహాను సువార్త 5:37లో రాయబడింది. ఆయనను ఎవరునూ చూడలేరు, చూసి బ్రతకలేరు అని అంటాడు. చూసి బ్రతకలేడు. మోషేతో అంటాడు, నీవు నా ముఖమును చూడజాలవు, చూసి బ్రతకలేవు. మరి మోషే చూశాడు కదా, అవును, గాఢాంధకారములో దిగి వచ్చిన దేవుణ్ణి చూశాడు. ఆ గాఢాంధకారాన్ని దేవుడు అడ్డుగా పెట్టుకోకపోతే మనం బ్రతకలేము. దేవుడు అంధకారంలో నివాసం చేస్తాడంటే చీకటి అంధకారం అనగానే సాయంకాలానికి రాత్రి అవుతుంది చూశారండి, ఆ చీకటి కాదు. దేవుని చిత్తానికి విరుద్ధమైన ప్రతి ఆలోచన చీకటే. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ప్రవర్తన అంధకారమే. మీరు అంధకార సంబంధులై ఉన్నారు అంటే మన చీకట్లో నివసించేవారు అని అన్నాడు. చీకటి మనల్ని కమ్ముచున్నది అన్నాడు. అంటే నిజంగానే కమ్ముచున్నదా? ఏమండి, పదార్థ చీకటి కాదు, ఇది స్వభావ చీకటి. కానీ దేవుడు దిగి వచ్చినప్పుడు మాత్రం పదార్థ చీకటిని అడ్డు పెట్టుకునేవాడు. సాతానీయమైనది స్వభావ చీకటి, దేవుడు అడ్డు పెట్టుకున్నదేమో పదార్థ చీకటి. వెలుగు చీకటి ఇదంతా కలిగేటట్లు చేసింది ఎవరు? దేవుడే. మనకు రాత్రి అవుతుంది పగలవుతుంది, ఇది దేవుని సృష్టి. ఇంకో మాట చెప్తున్నాను, ఈ రాత్రి అవ్వకపోతే భూమి మీద కొంత ఫలాన్ని పోగొట్టుకుంటాం మనం. నేను ఒకసారి చెప్పాను చీకటిని గూర్చిన మర్మం అని. ఆ సందేశంలో దీన్ని చాలా ఎక్కువగా వివరించడం జరిగింది. ఆ సందేశం తప్పకుండా వినండి. టీవీ ద్వారా వింటున్న వారు కూడా ఆ సందేశం తెప్పించుకునే ప్రయత్నం చేయండి. గాఢాంధకారంలో నేను ఉన్నాను అని చెప్పడానికి ఆయన మొదటి కారణం ఏమిటంటే ఆయన మనుషుల మధ్యలోనికి వచ్చినప్పుడు గాఢాంధకారం ఉండేది. ఆయన మనుషుల మధ్యలో లేనప్పుడు ఎక్కడ నివాసం చేసేవాడు? సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు ఆయన. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం గాఢాంధకారాన్ని అడ్డుగా పెట్టుకునేవాడు. సమూయేలు గ్రంథంలో మాట ఉంది చూడండి, 2వ గ్రంథం 22:10 చూడండి. మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద ఏముండేనంట? గాఢాంధకారం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 6:16లో చూస్తే ఇప్పటి వరకు మనం చదువుకున్న వచనాలకు భిన్నమైన వచనం కనబడుతుంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు అని రాయబడింది. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు గాఢాంధకారములో ప్రత్యక్షం అవ్వడానికి మొదటి కారణం ఏమిటి? ఆయన వెలుగును మనం చూడలేం గనక వాటిని లేయర్స్గా అడ్డుగా మేఘముగా పెట్టుకునేవాడు, అందులోంచి మనతో మాట్లాడేవాడు. ఇప్పటికీ మీరు చూడండి, సూర్యుని మనం నేరుగా చూడలేం. చూడగలమా? చూడలేం. కానీ మసిబూసిన ఓ గ్లాస్ తీసుకొని చూడండి, లేదంటే నల్లటి అద్దాన్ని తీసుకొని సూర్యుని వైపు అలా పెట్టి చూడండి, మీరు సూర్యుని చూడొచ్చు కదా. ఆ రౌండ్ సర్కిల్ అలా కనబడుతూ ఉంటుంది. దాని మీద నుండి ఆ ప్రభావితమైన వెలుగు మన కనులకు ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. అడ్డుగా ఉన్నప్పుడు క్లియర్గా కనబడుతుంది. అవునా కాదా? అయితే సృష్టింపబడిన వాటిని బట్టి దేవుని అదృశ్య లక్షణాలు చెబుతున్నాను. ఆ మేఘము అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు క్లియర్గా కనబడతాడంట భక్తులకి. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే ఆయన మేఘములో దర్శించే దేవుడు. ప్రతి మనిషికి దగ్గరగా ఉండాలని ఆయనే కోరిక కలిగిన దేవుడు. ఇక్కడ కూర్చున్న మీతో కూడా మాట్లాడాలనుకుంటాడు ఆయన. మేఘములో దర్శించాలనుకున్నాడు కాబట్టి ప్రత్యక్ష గుడారం మీదకి షకీనా మేఘము వలె వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మేఘమునకు పోలిక. ఆయన మేఘమై ఉన్నాడు. అయితే మనం కూడా మేఘమే అవ్వాలనుకున్నాడు. అందుకే భ్రష్టులైన వారిని ఏమన్నాడు? నిర్జల మేఘాలు. అంటే భక్తులు ఎవరన్నమాట? జలమున్న మేఘాలు. దేవునికి స్తోత్రం.
ఈ షెకినా మేఘము ప్రత్యక్ష గుడారం మీద నిలిచినప్పుడు దేవుడు యాజకులతో మాట్లాడేవాడు, ప్రవక్తతో మాట్లాడేవాడు, భక్తులతో మాట్లాడేవాడు. మేఘాన్ని అడ్డు పెట్టుకొని దేవుడు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఒక విషయం చెప్తాను. భయంకరమైన ఎండ, విపరీతమైన ఎండ ఉంది. సూర్యునికి మనకు మధ్యలో 10 మేఘాలు అడ్డొచ్చాయనుకోండి, వెంటనే ఏం ఏర్పడుతుంది? మనకి చల్లగా గాలి వస్తుంది, నీడ కూడా ఏర్పడుతుంది. మేఘం వల్ల చల్ల గాలి, వాస్తవానికి గాలి నార్మల్గానే ఉంది. ఎప్పుడైతే ఈ మేఘం అడ్డొచ్చిందో ఆ సూర్యుని మీద నుంచి వస్తున్న వేడి గాలికి తగడం ఆగిపోయింది. గాలికి తగలడం ఎప్పుడైతే ఆగిపోయిందో గాలి నార్మల్గా చల్లగా వస్తుంది. మేఘం పోగానే అదే చల్లగాలి వేడైపోతుంది, అననుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దేవుడు సమీపించరాని తేజస్సులోంచి కానీ దర్శించడం అనుకోండి, మనం పీల్చే గాలి కూడా మనకు విషమైపోయే ప్రమాదం ఉంది, బ్రతకలేం అని అర్థం అన్నమాట. వేడిమి అయిపోతుంది, ఆయన్ని చూసి బ్రతకలేం, తాళలేం. సూర్యునికి దగ్గరగా వెళ్ళి ఉండగలమా మనం? దేవుడు సృష్టించిన ఓ అగ్నిగోళం దగ్గరే ఉండలేకపోతే, దాని నుంచి తప్పించుకోవాలంటే కూడా మనకు మేఘం కావాల్సి వస్తే, సర్వోన్నతుడైన దేవుడు, కెరూబులు కూడా చూడ వెరచే దేవుడు ఆయన. ఇశ్రాయేలు యాత్రా ఘట్టాలను గురించి మనం ధ్యానించినప్పుడు చెప్పాను. ఇశ్రాయేలు జనాంగం తమ యాత్రలో వెళ్తున్నప్పుడు తమ చెప్పులు అరగలేదంట. చెప్పులకు లేదు క్వాలిటీ, అది అరగకుండా చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. భూమి మీద మానవుడు ఏది ఎంత క్వాలిటీగా తయారు చేసినా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఒకరోజు అది నాశనం అవుతుంది. ఇశ్రాయేలు యాత్రలో ఇంకో కార్యం జరిగింది. ఏమిటంటే వారి మీద పగలెండ దెబ్బ తగలకుండా మేఘమడ్డుగా నిలిచిందంట. ఇప్పుడు ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే ఏమడ్డు ఉండాలి? ఇప్పుడు దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ వెలుగు తాకిడికి మనం జావకుండా ఉండాలంటే ఏమడ్డం ఉండాలి? గాఢాంధకారపు మేఘం దేవుడు అడ్డు పెట్టుకున్నాడు. అమ్మో, నా పిల్లలు చచ్చిపోతారు, నా వెలుగు చూసే అంత పరిశుద్ధత వారిలో లేదు, కెరూబులే చూడలేరు, రెక్కలు అడ్డు పెట్టుకుంటారు, నా పిల్లలు పాడైపోతారు, నా పిల్లలు నాశనం అయిపోతారు అని జాలిగల దేవుడు, కనికరం గల దేవుడు ఆయన గాఢాంధకారాన్ని అడ్డుగా పెట్టుకున్నాడు. ఎందుకంటే వెలుగుని అడ్డుకోవాలంటే చీకటిగా లేదంటే చిక్కగా ఉండేటువంటి నల్లటి పదార్థమే కావాలి. అలా కాకుండా తెల్లటి పదార్థం పెట్టి చూడండి. మీరు తెల్లటి అద్దంలోంచి చూడండి, చూద్దాం సూర్యుడిని. నల్లటి అద్దంలోంచి చూస్తే ఆ రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి వెలుగు కాస్త అవాయిడ్ చేయబడుతుంది. యాంటీ గ్లేర్ అంటారు కదా, మనం వచ్చేటువంటి ఆ కిరణాలను పక్కకు త్రోసేస్తుంది, కరెక్ట్గా సూటిగా ఉన్నటువంటి ఆ ఆకారాన్ని చూపించేస్తుంది మనకి. అలాగూ ఓ మాట చెప్పాలంటే యాంటీ గ్లేర్ పెట్టుకున్నాడు అనమాట దేవుడు. ఆయనలోంచి వచ్చే వెలుగు మనకి ఇబ్బంది కాకుండా, మన కళ్ళకు మనకి ఇబ్బంది కాకుండా స్పష్టంగా ఆయన చూపించుకోవాలనుకున్నాడు. అందుకే మోషే ఆయనను ముఖాముఖిగా చూచాను. ఎలా చూశాడంట? మనం ఒక నల్లటి లేయర్ లాంటి ఏమంటే ఆ గ్లాస్ని పెట్టుకొని చూసినప్పుడు సూర్యుడు కనబడతాడే మనకి, అలాగా అందులోంచి దేవుడు కనబడ్డాడు ఆయనకి. ముఖాముఖిగా చూచాను. వెలుగులో ఉండే దేవుడు గాఢాంధకారంలో ఉండడానికి మొదటి కారణం. రెండవ కారణం చెప్తున్నాను. గాఢాంధకారంలో ఆయన ఎందుకు ఉంటున్నాడంటే మనకు స్పష్టంగా కనబడ్డానికి అని చెప్పాను కదా. ఈ కనబడ్డంలోనే ఒకటి చెప్తాను. బైబిల్ ఏం చెప్తుందంటే యోబు గ్రంథం 37వ అధ్యాయంలో మీ అందరికీ బాగా తెలుసు, ఆయన మనకు అగోచరుడు అని రాయబడింది. ఏమై ఉన్నాడంట? అగోచరుడు అంటే ఎప్పటికీ మనకు అర్థం కానివాడు. అర్థం కానివాడిని ఎలా ప్రేమిస్తాం మనం? మనకు అర్థం కానివాడిని ఎలా వెంబడిస్తాం మనం? ఇప్పటికీ ఆయన మనకు అర్థం కాలేదు. నేను చెప్తున్నాను, బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని మనసు అంతా లేదు ఇక్కడ. దేవుని మనసులో కొంత మాత్రమే ఇక్కడ ఉంది. ఆ మనసు మనం ధరించుకుంటే ఆయనలా మనం మారడానికి. ఒక చిన్న పాయింట్ చెప్తాను వినండి. ఒక్కనిలాగే మనమందరం మారాలని లేఖనం ఎందుకు చెప్తుందో తెలుసా? మనకు వేరు వేరు మనస్సులు ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ మనందరి మనసు ఒక మనసు అయితే అభిప్రాయ భేదమే ఉండదు. అందుకే మన మనస్సు మనకున్నా సరే, మనం క్రీస్తుయేసునకు కలిగిన ఆ మనస్సును ధరించుకున్నప్పుడు మన మధ్యలో భేదములు పోతాయి. దేవదూతలకు క్రీస్తు మనస్సు లేదు. దేవదూతలు దేవుని పైరూపాన్ని చూడగలుగుతున్నారు కానీ దేవుని మనస్సుని చూడలేక, ఆ మనస్సు మనతో పంచుకున్నాడు దేవుడు ఇదిగో ఈ గ్రంథ రూపంలో. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనస్సు ఇందులో ఉన్నది. దీన్ని మనం ధరించుకున్నప్పుడు మనం వారికి బోధ చేసే స్థాయికి వెళ్తాం కదా. మీకు ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గాఢాంధకారంలో ఆయన ఉండడం అంటే అర్థం ఏమిటంటే ఆయన కనబడకుండా మర్మమై ఉండడం, రహస్యమై ఉండడం. తనను తాను అనేకులకు బయలుపరచుకొనకుండా ఎవరికి బయలుపరచని ఉద్దేశించాడో వారికి మాత్రమే తనను తాను
ప్రత్యక్షపరచుకునే దేవుడు, బయలుపరచుకునే దేవుడు అని రాయబడింది. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈరోజు ఒక మాట చెప్తాను, వినసొంపుగా లేకపోయినా సరే వినదగిన మాటే కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాది. ఏంటంటే సువార్థికులు, కాపరులు, బోధకులు ఎవరైతే ఉన్నారో వీరి కేటగిరీ వేరు, అపోస్తలులు, ప్రవక్తలు అనే వీరి కేటగిరీ వేరు. మరల ఇందులో వరములు కలిగి ప్రవచించే వారి కేటగిరీ వేరు. ఓ జాతిని ప్రభావితం చేయడానికి పంపబడ్డ ప్రవక్తల కేటగిరీ వేరు. వీరి దగ్గరికి దేవుడు దిగి వచ్చే విధానం వేరు, వీరితో దేవుని ఇంట్రాక్షన్ వేరు. ఇది ఒకటి కాదు. వీరితో వచ్చినప్పుడు ఒకలాగుంటుంది, వీరితో వచ్చినప్పుడు ఒకలాగుంటుంది. మోషేతో నేరుగా దేవుడు ముఖాముఖిగా మాట్లాడాను, కానీ మరలా అలాగే ఇంకెవరితోనైనా మాట్లాడినా? అబ్రహాము దగ్గరికి దిగి వచ్చినట్లు మోషే దగ్గరికి దిగి వచ్చేనా? బిలాము దగ్గరకు వచ్చినట్లు మిగతా వారి దగ్గరకు వచ్చేనా? బిలాము దగ్గరకు వచ్చినప్పుడు ఓ మనిషిలాగా వచ్చాడంట, మహిమనంతా పక్కన పెట్టి. క్రీస్తు మహిమనంతా విడిచి మన దగ్గరికి రావడానికి మూల కారణం ఏమిటి? 2 కారణాలు. ఒకటి, అలాగే ఆయన దిగి వస్తే ఆయన బలి అవ్వడం అనేది ఎప్పటికీ సాధ్యం అవ్వదు. ఆయన బలి అవ్వకూడదు. అలాగొస్తే దైవత్వం అంతా విడిచిపెట్టి సామాన్య మానవుడిగా ఆయన దిగి వస్తే తప్ప ఆయన బలి అయ్యే అవకాశం లేదు. అగోచరుడైన దేవుడు మానవ శరీరాన్ని అడ్డుపెట్టుకొని రావడానికి గల ముఖ్య కారణం మనకు ఆయన స్నేహాన్ని ఇవ్వడానికి, పాపం నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని ఆయన వెలుగులోనికి నడిపించడానికి. ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకోవడానికి గల కారణం మన మనస్సును పూర్తిగా సమాధి చేసి ఆయన మనస్సు మనకి ఇవ్వడానికి. ఇప్పుడు శరీరాన్ని అడ్డుపెట్టుకున్నాడు కాబట్టి మనం ఏమయ్యాం? ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతున్నాం. మేఘమును అడ్డుపెట్టుకున్న దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు మనమేమవుతామో తెలుసా? ఆయనలాగే మనం ప్రకాశిస్తాం. మోషే అందుకే ప్రకాశించాడు, ఆయన ముఖ చర్మం అందుకే ప్రకాశించెను. మర్మమై ఉన్నాను నేనని చెప్పడానికి గాఢాంధకారములో నుండి నేను ప్రత్యక్షమవుతున్నానని చెప్తున్నాడు. మర్మమై ఉన్న దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడు? ఆయన యందు భయము భక్తి గలవారికి ఆయన ప్రత్యక్షమవుతాడని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన మరుగు చేసుకున్నాడండి, మరుగు చేసుకొని ఉన్నాడు. రహస్యముగా ఆయన ఉంచుకున్నాడు. ఎవరికి ప్రకటించుకోవడానికంట? ఆయన మనస్సును ముందు ఎరిగిన వారికి. అందుకే క్రీస్తునందున్న వాడికి ఆ మర్మములు బయలుపడతాయి. ముందు క్రీస్తు మనసు మనకు రావాలి, తర్వాత మనకు మర్మములు బయలుపడతాయి. ఇప్పుడు చెప్తున్నాను, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు, వీరు సపరేట్ కేటగిరీస్ అన్నాను కదా, వినండి. కొందరు పుట్టక ముందే ప్రత్యేకపరచబడతారు, కొందరు పుట్టిన తర్వాత ప్రత్యేకింపబడతారు. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మర్మభరితమైనటువంటి ఇంకో మూలఘట్టం ఇది. ప్రతి వ్యక్తి తల్లి గర్భములోనే రూపింపబడక మునిపే ఎన్నిక చేయబడడు. నేను అదే చెప్పాను, వినసొంపుగా ఉండదు, కష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. అయినా కానీ నియమం చెప్పాల్సిన బాధ్యత నాది. అందుకు చెప్తున్నాను, గర్భములో నీవు రూపుదిద్దబడక మునిపే ఒక అన్నువుగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని, పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అనేది అందరికీ వర్తించే మాటనా? ఆ మాట అందరికీ వర్తిస్తుందా? కానీ అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తించదు ఒక కాలఘట్టంలో, అందరికీ వర్తిస్తుంది ఇంకో కాలఘట్టంలో. ఈ వేరియేషన్ మనకు తెలియాలి. ఇది ఇన్నాళ్ళు గాఢాంధకారంలో దాచబడ్డ మర్మం, ఇప్పుడు అది వెలుగులోనికి వస్తుంది. ఆమేన్. అందుకే తీయబడిన మర్మం, ప్రకటించబడ్డ ప్రతి ఉద్దేశం ప్రజలకు అర్థం కావట్లేదు. తాము చీకట్లో ఉంటూ వెలుగు అనుకుంటున్నారు, వెలుగును చీకటి అంటున్నారు, చీకటినేమో వెలుగు అంటున్నారు. నేను మాట చెప్తాను, వజ్రం ఎప్పుడు కూడా నేరుగా దొరకదు, అది రాయిగానే దొరుకుతుంది. దాన్ని చెక్కిన తర్వాత ఏమవుతుంది? వజ్రం అవుతుంది. రాతిలో నుండే వజ్రం వస్తుంది, గాఢాంధకారములో నుండే మర్మం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రజలు దేవునిని గూర్చిన జ్ఞానం కలిగి ఉండకపోతే మాట్లాడేది దేవుడైనా సరే వారు సైతాన్ అంటారు. అందుకే యేసుప్రభుని ఏమన్నారు? బెల్జబుల్ అన్నారు కదా, దయ్యములు పట్టినవాడు అని అన్నారు. ఎందుకన్నాడు అంటే వారికి ఏదో విచిత్రంగా అనిపించింది. అక్కడ దేవునిలాగే చేస్తున్నాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు? నజరేతులో నుండి వచ్చాడు, మంచిది రాని చోట్ల నుంచి వచ్చాడు. ఆయన రాజకుమారుడిగానే పుట్టలేదు, ఓ సామాన్యుడిగా పుట్టాడు. పుట్టిన తర్వాత పశుశాలలో పరుండబెట్టాడు. తక్కువ స్థాయి గలవాడు. ఇంత తక్కువ స్థాయి గలవానికి ఇంత విచిత్రమైనటువంటి మహత్కార్యాలు చేసే ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? కదా, ఆనాటి దినాల్లో మానవులు అద్భుతాలు చేస్తున్నారంటే వారికి మంత్ర విద్యలు
అందుకని ఈ సామాన్యుడు ఇలాంటి విచిత్రమైన అద్భుతాలు చేస్తున్నాడంటే వీరికి దయ్యమే సహాయం చేస్తుంది అనుకున్నారు. కొందరేమో ప్రవక్త గనుక చేస్తున్నాడని అనుకున్నారు, అంటే కొంచెం దగ్గరకు వచ్చారు ఆయనకి. ఇంకొందరేమో దేవుడే ఈయనని పంపుతున్నాడని మేము నమ్ముతున్నామని అన్నారు, ఇంకా కొంచెం దగ్గరకు వచ్చారు. ఇంకొందరైతే నువ్వు దేవుని కుమారుడువే అన్న, ఇంకా కొంచెం దగ్గరకు వచ్చారు. ఇంకొందరైతే నువ్వే దేవుడు అని అంగీకరించారు, పూర్తిగా దగ్గరకు వచ్చేసారు. అంటే 4 రకాల ఆలోచన విధానం కలిగిన మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. అందుకు చెప్తున్నాను వినండి. గర్భములో రూపింపబడక మునిపే కొందరిని దేవుడు ప్రవక్తలుగా నిర్ణయించుకుంటాడు. అపోస్తలులు ప్రవక్తలు దేవుని చేత పుట్టక ముందే నియమించబడతారు. సువార్తికులు కాపరులు బోధకులు పుట్టిన తర్వాత నిర్ణయించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటిది? ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి? నేను చెప్తున్నా, ఈ నాయకత్వ వ్యవస్థలో ఉన్నటువంటి అద్భుతమైన మర్మం ఇది. దీన్ని మనం తెలుసుకున్న రోజున ఎందుకని మనం ఆలస్యంగా జతపరచబడ్డామో కూడా తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, సువార్తికుల విషయానికి వచ్చేసరికి ప్రతి వ్యక్తి సువార్త చేయాలి. కాపరిగా ఉండాల్సి వచ్చినప్పుడు దేవుడు పిలిస్తేనే కాపరత్వం. బోధ చేయాల్సిన వాడు దేవుడు చెప్పిన బోధ నేర్చుకున్నాకే. కానీ ప్రవక్త అపోస్తులకు అలాంటి ఆప్షన్ లేదు. పుట్టుటతోడనే పని ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నడుపుటతోడనే నడవడం ప్రారంభించాలి. వారి పసితనము నుంచే దేవుడు వారికి అన్ని అనుభవాలు నేర్పిస్తూ వస్తాడు. ఇన్బిల్డ్ అయిపోతుంది ప్రభావం. అపోస్తలులు ప్రవక్తలు, అందుకే పునాది ప్రస్తావన వచ్చినప్పుడు సువార్తికులు కాపరులు బోధకులు అన్నాడా? ఏమన్నాడు? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే సువార్తికులు కూడా దేని మీద కట్టబడ్డారు? కాపరులు కూడా దేని మీద కట్టబడతారు? మరి బోధకులు కూడా దేని మీద కట్టబడతారు? అది. కానీ అపోస్తలులు ప్రవక్తలు వారిలోనే దేవుడు ఉండి పనిచేస్తాడు. ఇన్బిల్డ్. వారు దేవునికి కన్స్ట్రక్షన్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ మాట చెప్పాలంటే మనమందరం దేవునితో జత కలుస్తాం, కానీ వారు పుట్టుటతోనే దేవునితో జత కలిసి పుడతారు. అందుకే బైబిల్ గ్రంథంలో అపోస్తలులు ప్రవక్తలకు ఉన్న ప్రాధాన్యత మిగతా వారికి సెకండ్ స్టెప్లో ఇవ్వబడింది. చివరి దినాల్లో మరలా సంఘం సంపూర్ణతలోనికి ఎవరి వల్ల రాబోతుంది? మరలా ప్రవక్త వల్లే రాబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి వ్యక్తికి సువార్త చేయగలిగిన బాధ్యత ఉన్నది. అయితే నువ్వు కాపరి అవ్వాలంటే దేవుడు చెబితేనే నువ్వు కాపరి అవ్వాలి, పిలిస్తేనే కాపరి అవ్వాలి, లేదంటే సంఘం నాశనం అయిపోతుంది కదా. అందుకే అంటారు కదా, కాపరులు నా తోటను ఏం చేశారు? పాడు చేశారు, నా పొలమును పాడు చేశారు. వీరి వలననే నా పొలం ఏమైంది? చేదు ద్రాక్షలు కారు ద్రాక్షలు ఫలించింది. కాపరులే నా పొలములను నా తోటలను కదా నా చేళ్లను పాడు చేశారు అని అంటాడు. ఇర్మియా గ్రంథంలో ఆయన బాధపడతాడు అలాగా. నేను వారిని పిలువలేదు, నేను వారికి ఆజ్ఞాపించలేదు, నేను వారిని ప్రవచింపమనలేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే గర్భము నుండే నిరూపించబడి గర్భము నుండే రూపించబడిన వాడు కూడా తప్పిపోయే ప్రమాదం ఉంది. మధ్యలో ఎన్నిక చేయబడిన వాడు కూడా తప్పిపోయే ప్రమాదం ఉంది. ఈ శోధన, ఈ పరీక్ష అందరికీ సేమ్ స్కేల్. అక్కడ దేవుడు న్యాయం కలిగిన దేవుడు. తప్పిపోయిన ప్రవక్త ఒక ఆయన మనకు బాగా తెలుసు. ఎవరైనా? బిలాము. మనము కూడా గర్భములో రూపింపబడక మునిపే దేవుని చేత ఎన్నిక చేయబడతాం. ఎలాగో తెలుసా? నా సంఘం అవుతారు వీళ్ళు అని దేవుడు నిర్ణయించేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నా భార్య అవుతారు వీరు అని దేవుడు కొందరిని ముందుగానే నిర్ణయించేశాడు. అందుకే ఆయన సంకల్పంలో ఎందరున్నారో వారందరూ అని అంటాడు. నిన్ను సంఘముగా గర్భములో నిర్ణయించాడు, అతన్నేమో ప్రవక్తగా గర్భములో నిర్ణయించాడు. కాలాలు సపరేట్ అయ్యాయి కదా. ఇతడు దేవుని ఆయుధం అయ్యాడు, నీవేమో దేవుని నివాసం అయ్యావు. దేవునికి స్తోత్రం. అయినా సరే ఈ ఎంపిక చేయబడ్డ ప్రవక్త అడుగుజాడల్లోనే నువ్వు నడవాలి, అప్పుడే నువ్వు భార్య అవుతావు. అలాంటి అల్టిమేట్ స్టేజ్లో ఇతన్ని ఎన్నుకుంటాడు. అలా వెంబడించే విధేయత గల స్టేజ్లో నిన్ను ఎన్నుకుంటాడు. అవును, ఏ యోగ్యత ఉందని ఎన్నుకున్నాడు ఈ ప్రవక్తని? ఇప్పుడు చెప్తాను. సంఘముగా మాత్రమే ఎంపిక చేయబడ్డ మీ అందరికంటే కూడా చాలా రెట్లు బలహీనుడు గనక దేవుడు ఎన్నుకున్నాడు ప్రవక్తగా. సంఘముగా ఎంపిక చేయబడ్డ మీకంటే కొలవడానికి కూడా సరిపోడు, ఓప్లెస్ ఫెల్లో. అందుకని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే వీడైతేనే నా పని ఉన్నట్టు చేస్తాడు, వీడైతే ఇంకా మళ్ళీ ఇంకో దేవుడై కూర్చుంటాడు అని చెప్పి మిమ్మల్ని అలా పెట్టి ప్రవక్తను అలా నిలబెట్టాల్సి వచ్చింది. ప్రవక్తలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏముందంటే ఏమీ లేదు.
కాబట్టి దేవుడు వాడుకుంటున్నాడు. కానీ మీరు చెప్పుకోవడానికి మీ దగ్గర అన్నీ ఉన్నాయి. చదువు ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, హోదా ఉంది, స్పెషల్ ఏమండి టాలెంట్స్ ఉన్నాయి. ఏముంటాయి ఈయన దగ్గర? ఏమీ లేవు. ఏమీ లేనివాడు కాబట్టే అందరికీ దేవుని తత్వములను, దేవుని మర్మములను బోధించే వేదిక మీద ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పెంట కుప్ప మీద నుండి దేవుడు ఎవరిని లేవనెత్తుతాడంట? దీనులను, దౌర్భాగ్యులను, చదువు లేని వారిని కదా, వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకంటే చూడని వాటిని కూడా ఖచ్చితంగా నమ్మేవాడే ప్రవక్త. 2 మాటలను చూద్దాం, చూడండి ఒకసారి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 12:42. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూసారా, వీళ్ళు ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు అని తెలుసంట, కానీ సమాజంలోంచి వెలివేయబడతారేమోనని భయపడ్డారంట. అలాగే చాలా వరకు ఇలాంటి మనుషులకు భయపడి దేవుని చిత్తాన్ని పక్కన పెడతారని వాళ్ళని ఎన్నుకోలేదు దేవుడు. రోమాపత్రికలో మీరు చూడండి ఒకసారి 4:16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావలెనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. దేవునికే మహిమ కలుగును గాక. చూసారు, ఆ వాగ్దానము మనం పొందునట్లుగా అబ్రహాముకున్న విశ్వాసం మనకు ఉండాలంట. అబ్రహాము ఎప్పుడైనా దేవుడు లేడు అని అనుకున్నాడా? దేవుడు నాకు అన్యాయం చేశాను అనుకున్నాడా? అసలు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు పెద్ద చింతేమీ లేదు. అబ్రహాం మరలా ఈ సంవత్సరానికి నీకు పిల్లలు కలుగుతారు అన్నప్పుడు కూడా అల్ప విశ్వాసం అబ్రహాముకు లేదు. ఆదికాండంలో మనం చూస్తాం 15:16. మీ అందరికీ బాగా తెలుసు. అల్ప విశ్వాసము లేనివాడే ప్రవక్త. దేవుని చేత అన్ని రకాలుగా నలగొట్టబడతాడు. అసలు పుట్టిందే దేవుని చిత్తం చేయడం కొరకని. ఆమేన్. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, దేవుడు తన గాఢాంధకారములో నుండి దర్శనమిచ్చి తన ప్రజలతో మాట్లాడడానికి ప్రవక్తనే ఎన్నుకుంటాడు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా ఎవరికి కనబడాలనుకుంటున్నాడు? ప్రవక్త. ఎందుకని ఈ మెసేజ్లు ఎక్కువ ప్రవక్త అన్నానంటే, ఈ చివరి దినాల్లో సాతాను ఆ ప్రవక్తకున్న ప్రాముఖ్యతే లేకుండా చేయాలనుకుంటున్నాడు. సంఘాలలో ప్రవక్తను వెంబడించనక్కర్లేదు, ప్రవక్తకు ప్రాధాన్యత లేదు, అసలు ప్రవక్త కూడా మనిషే కదా అనేటువంటి తప్పుడు బోధను సాతాను పుట్టిస్తున్నాడు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది అది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రవక్త వచ్చి సమస్తాన్ని సరిదిద్దుతాడు, బాగు చేస్తాడు. ప్రభు భూమి మీదకి రాకముందే, ఆ భయంకరమైన దినం రాకముందే సమస్తం చక్కదిద్దబడుతుంది అని. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే దేవుని నమ్ముకొనుడి, ప్రవక్తలను నమ్ముకొనుడి అని రాయబడి ఉంటుంది. ఎందుకంటే దేవుడు తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు. గాఢాంధకారములో మరుగైన దేవుడు వారి ద్వారా బయటకు వస్తాడు, వారి ద్వారా బయలుపడతాడు. దేవునికి మహిమ. ఎందుకో చెప్పనా? ఆ గాఢాంధకారపు మేఘముని దేవుడు ప్రవక్తగా మార్చుకున్నాడు కాబట్టి. ప్రవక్తను అడ్డుగా పెట్టుకుని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఆయన. ప్రవక్త బూర మాత్రమే. ఏమండి, ఒక మేఘము ప్రవక్త, ఒక బూర ప్రవక్త. వినబడుతున్నది మాత్రం ఆయన, కనబడుతుందేమో ప్రవక్త. దేవునికి మహిమ కలుగుగాక. ఆ మేఘమే ప్రవక్త అండి, ఆ మేఘమే ప్రవక్త. పరిశుద్ధాత్మ దేవుడు అనుకోండి, మహిమ మేఘం. కానీ నల్లటి మేఘాన్ని అడ్డుగా పెట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే, కొంత బలహీనమైన మేఘం, కొంత లోకమున్న మేఘం. ఎవరు మేఘం అనమాట? మనిషి అనమాట. ఎవరి మనిషి? ప్రవక్త. సో గాఢాంధకారం అనగా మేఘమును, ఆ చీకటి మేఘమును అడ్డుగా పెట్టుకోవడానికి కారణం ఏమిటనమాట? నేను ప్రవక్తను అడ్డుగా పెట్టుకొని మీతో మాట్లాడుతాను. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఎవరిని అడ్డుగా పెట్టి మనతో మాట్లాడాడు? క్రీస్తును అడ్డుగా పెట్టుకొని మనతో మాట్లాడాడు. క్రీస్తు అనగా లేఖన క్రీస్తు ఎవరిని అడ్డుగా పెట్టుకొని మనతో మాట్లాడుతుంది? ప్రవక్తను అడ్డుగా పెట్టుకొని మనతో మాట్లాడుతుంది. ఆ ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీదే సంఘం అందుకే కట్టబడింది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి తరములో దేవుడు కొందరిని ఎన్నుకుంటున్నాడండి. ఈ తరములో కూడా దేవుడు తన చిత్తానుసారం వారిని ఎన్నుకుంటాడు. అందుకే దేవుడు పంపిన వ్యక్తులను గుర్తుపట్టాలి. దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల దగ్గరే అది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే పరమగీతములు అంటుంది, అయ్యా నీ మంద కాపురల దగ్గర ఇప్పటిదాకుండి తిని 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 అలసిపోయానయ్యా, అసలు నువ్వెక్కడ మంద మేపుతున్నావో చెప్పునైనా నీ దగ్గరకు వచ్చేస్తానంటది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మీరు కాలేజీకి రావాలంటే మరలా ప్రవక్తున్న దగ్గరికి రావాలి. అక్కడే మీరు పట్టభద్రులు అవుతారు. దేవుడు మీకు తోడైండును గాక.
దేవుడు మేఘముగా అడ్డు పెట్టుకొని మీతో మాట్లాడని ఉద్దేశించిన వ్యక్తులను గుర్తుపట్టండి. అలాగూ దేవుని మీరు స్పష్టంగా చూతురుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, మా ప్రభువా, ఈ సందేశపు చిట్ట చివరిలో మీరు అద్భుతమైన చమత్కారపు నీ ఆలోచన ప్రకటించారు. కొసమెరుపు ప్రత్యక్షతనిచ్చారు. సర్వకృపానిధి నీకు మహిమ కలుగునుగాక. నీ చిత్త మెరుగునట్లుగా మా స్వబుద్ధిని సిలువ వేస్తున్నాం. మా హృదయాలోచనలను సిలువ వేస్తున్నాం. ఈ రోజు నుంచి మా హృదయం ప్రక్షాళన చేయబడునుగాక. మేము ఆనందమును అనుభవింతుముగాక. నిత్య నూతనత్వాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని మేము నీ చేతికి నీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతి. ఆమేన్.